సీరియల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సలార్, కల్కి సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన డార్లింగ్ మరికొన్ని డిఫరెంట్ కంటెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్నారట. అయితే అతని ప్రాధాన్యత ఇప్పుడు కొత్త కథలకే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే అతని చేతిలో 4 సినిమాలు ఉండగా ఏ సినిమా మొదలవుతుందో, ఏది డీల్ అవుతుందో అన్నది అసలు డౌట్. అయితే ఇందులో ఎక్కువగా చర్చలు వస్తున్న అంశం మాత్రం హిట్ సినిమాల సీక్వెల్స్. ప్రభాస్ గతంలోనే సలార్ 2 ని మొదలు పెట్టాలని ప్రణాళికలు సెట్ చేసుకున్న ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి హను రాఘవపూడితో ఓ మిలిటరీ డ్రామా పౌజేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ 2 పై తన పన్ని తాత్కాలికంగా నిలిపి ఎన్టీఆర్ తో చేయబోయే కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఆ యాక్షన్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2026 జూన్ లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కల్కి 2898 AD చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత దాని రెండవ భాగాన్ని కూడా త్వరగా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్టు కూడా ఆలస్యానికి గురైంది. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు తన ఫోకస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాపై పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ప్రభాస్ తన సీక్వెల్స్ అయిన సలార్ 2, కల్కి 2 లను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో స్పష్టత రావాల్సి ఉంది. 2 చిత్రాలకు మంచి క్రేజ్ ఉండడంతో పాటు భారీ స్థాయిలో అంచనాలు ఉండడంతో ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ ఈ రెండిటిని విడిచిపెట్టకూడదనే అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ ఏదైనా ఒక సీక్వెల్ కు స్పష్టమైన కమిట్మెంట్ ఇవ్వలేదు. కానీ స్పిరిట్ తర్వాత ఏ ప్రాజెక్ట్ పై ముందడుగు వేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.